హాయ్ అండి, నేను మిసెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ముందుగా అయితే ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ ఇవ్వడం వల్ల మీకు పోయేది ఏముండదు, లైక్ ఇవ్వడం వల్లనే మాకు వచ్చేది ఏముండదు అనమాట. మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి యూట్యూబ్ అయితే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. మీరు లైక్ ఇవ్వడం వల్లనే దాని గురించి అయితే లైక్ ఇవ్వండి అని అడుగుతాం అనమాట. దాని గురించి మీకు ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఈరోజు మార్నింగ్ అండి బుడ్డిస్ని అయితే స్కూల్కి పంపించేసిన తర్వాత మేమిద్దరం అయితే పని చేసుకుంటూ వంట అయితే చేసుకుంటున్నాము. అదైతే మీకు పోస్ట్ చేద్దామనేసి సరదాగా చిన్న లాగ్ అయితే తీసాం. పప్పు మామిడికాయ వండుదామనేసి పప్పు అయితే తీసుకున్నానండి. పప్పు తీసుకుని కుక్కర్లో వేసి శుభ్రంగా కడుగుతూ ఉన్నాను అనమాట. కడుగుతూ ఉంటూ మీతో కొంచెం వైపు మాట్లాడదామనేసి వాయిస్ ఓవర్ అయితే సరదాగా ఇస్తున్నాను. ఏం చేద్దంటే, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చుట్టాలు ఎవరొకరు అంత మాట ఇంటికి వస్తూ ఉంటున్నారు కదా, రోడ్డు మీద పలకరిస్తూ ఉంటే వాళ్ళ మాటలు పడిపోతున్నాయి అనమాట. ఇంకా దాని గురించి అయితే నాకు వీడియో తీయడానికి అవ్వట్లేదు, కానీ వీడియో అయితే డైలీ పెట్టాలి. దాని గురించి అయితే తీసినంత వరకు తీద్దాం, తర్వాతది వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అనేసి ఫస్ట్ పార్ట్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికే ప్రిపేర్ అయ్యానండి. వాయిస్ ఓవర్ తీస్తూ ఉన్నాను అనమాట. ఇంకా విశేషాలు ఏమన్నా ఉంటే చెప్పుకుంటూ అయితే వీడియో అయితే కంటిన్యూ చేద్దామండి. ఇంకా ఇలా అయితే పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. మామిడికాయలు అయితే పోనాసకాయ ఒకటే ఉండిందండి. ఆ మామిడికాయ పప్పు వేసి వండుదామనేసి పప్పు మామిడికాయ అయితే ప్రిపేర్ చేద్దామని రెడీ అయ్యాను అనమాట. ఈ వ్లాగ్ వచ్చి 4 రోజుల ముందుదేనండి. ఈరోజు పోస్ట్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే అనుకోకుండా నిన్న తీసింది మొన్న తీసేసింది అయితే పోస్ట్ చేసేసాను. ఇంకా 4 రోజుల ముందైనా సరే ఇవాళ వీడియో ఏమి చేయలేదు, రేపు పొద్దునకి వీడియో ఏమీ లేదు కాబట్టి ఇదైతే ఎడిటింగ్ అయితే చేయటం అవుతుందన్నమాట. బొబ్బాస్కాయ ఫ్రిడ్జ్లో ఉండిపోయింది అనమాట. ఇప్పుడు మామిడికాయ తీస్తూ ఉంటే ఫ్రిడ్జ్లో మా బొబ్బాస్కాయ కనిపించింది. ఇంకా మధ్యాహ్నం కోద్దాం అనేసి అదైతే బయట అయితే పెట్టానండి. కాకపోతే అది మాత్రం గడ్డిలా ఉంది, అస్సలు బాగాలేదనమాట. దాని గురించి అయితే ఇంకా కోసాం, కానీ తప్పక పంచదార చల్లుకుని తినవలసి వచ్చింది. ఇంకా పప్పులోకి అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మామిడికాయ అయితే తీసుకున్నాను. నేనైతే ముందు పప్పు మామిడికాయ కలిపి వండుకోనండి. పప్పు అయితే ముందు ఉడకబెట్టేసుకున్న తర్వాత మామిడికాయ గట్ట సెకండ్ ట్రిప్లో వేస్తానమాట. చాలామంది పప్పు గిన్నెలో వేసి పెట్టేస్తారు వేరే గిన్నెలోను, కానీ అలా పెట్టడం కూడా కొంత కష్టం అవుతుంది. ఎందుకంటే ఏదైనా కొంచెం వంగిందంటే పొంగినప్పుడు పులుపు అందులో దిగిపోతే పప్పు ఉడకదనమాట. ఇంక ఇల్లంతా క్లీన్ అయితే అయిపోయింది. బుడ్డీస్ వెళ్ళగానే ఇంకా అన్ని పనులంతా మొదలెట్టేసుకుంటాం కదా, ఇల్లంతా క్లీన్గా అయిపోయింది. పప్పు ఉడికిపోయింది. పప్పులో అయితే మామిడికాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసి కొంచెం కొత్తిమీర కొంచెం ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మూత అయితే పెట్టేసుకున్నామంటే ఇంక పప్పు అయితే మంచిగా గమ్మత్తుగా ఉడికిపోతుంది. ఇంకా కొంచెం వాటర్ తక్కువైంది, నాకు ఆ వాటర్ కూడా వేసుకుంటున్నాను అనమాట. వేసుకుంటే ఇంకా నీట్గా అయితే ఉడికిపోతుంది. అన్నీ వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటేనే కుక్కర్ ఇంటికి అయితే మంచి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. దాని గురించి పప్పు ఎప్పుడు వేసినా కుక్కర్లోనే వేస్తానండి. మామూలుగా అయితే దాకలేసి ఉడకబెట్టడం అయితే అస్సలు అవ్వదు మనకనమాట. దాని గురించి అయితే పప్పు అయితే కుక్కర్లోనే వేస్తాను. రైస్ కూడా ఎప్పుడు కూడా కడిగేసి కుక్కర్లోనే పెట్టేసుకుంటాను అనమాట. ఇలా అయితే అన్నీ వేసుకున్నాను అనమాట. అన్నీ వేసుకుని ఇంకా మూత అయితే పెట్టేసుకుంటాను. కొన్ని వాటర్ కూడా వేసుకున్నాను. పప్పు మామిడికాయ చాలా రోజులు అయింది వండుకుని కదా. విజిరేది ఏటమయ్యి ఏం కాదు, ప్రాక్టీస్ అనమాట. షణ్ముఖ్ మీద సాయి పాపం ఇలా ఇలా పట్టుకోసాను ఆ చేత్తో, ఈ చేత్తోనే రెప్పల మీద కాదు, ఎంటుకల మీద కాదు, పైన అలా ఉండు వదులు. అలా పెద్ద పెద్ద ఐబ్రోస్ కదా నీకు, దేగ పెద్ద పొట్టు అట్టకు, చిన్న చిన్న పొట్టు పట్టు. కంగారు పడకుండా నువ్వు చేయగలవు అనేసి నిన్ను ఎంకరేజ్ చేస్తే నీకు భయం ఉండదని చెప్పింది మేడం. గట్టిగా లాగు.
కింద కూడా పట్టుకో. ఈ రెప్ప కింద కూడా పెట్టుకో. గట్టిగా పట్టుకో. అంతే. రెప్పల మొక్కలు వచ్చేసిన ఇంటికి. ఇలా అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. ఎవరి మీద? షణ్ము మీద. ఎన్ని ఎంటుకలు ఉన్నాయి చూడికి. బాగానే వస్తున్నాయి. అలా జాయిగా పొట్టట్టు. పప్పు ఉడికిందనమాట. పప్పు అయితే కలపెట్టేసుకుని తాలింపు పెట్టేసుకోవచ్చు. ఇలాగా రైస్ కడిగి పెట్టేసుకున్నాను, బుడ్డీస్ వచ్చేస్తారని. రైస్ పని కూడా అయిపోయింది, ఉడికిపోయింది. ఇంకొంచెం టీ అయితే పెట్టుకున్నాను. ఒకసారి వేడి చేసుకున్నాను, ఇంకా చల్లారిపోయింది, మళ్ళీ వేడి చేస్తున్నాను అనమాట. కిలోగా పప్పు గుర్తు తీసుకుని పప్పు ఉప్పు వేసేసుకుని తాలింపు పెట్టేసుకోవచ్చు, కలపెట్టేసుకుని. పప్పు తాలింపు అయితే అయిపోయిందండి. పప్పు తాలింపు అయితే మంచి ఘాటుగా పెట్టేసుకున్నాం. ఇలాగా షణ్ముఖకి ఐబ్రోస్, నాకు ఐబ్రోస్ అయితే సహాయం చేసిందనమాట. నేనైతే కొంచెం ఆనందం పెట్టాను, అంటే ఎక్స్ట్రాలో తెస్తుంది, మొత్తం అంతా తీయట్లేదు అనమాట. టైం వచ్చి మధ్యాహ్నం 4 అవుతుందండి. ఇప్పుడు వరకు మిషన్ పని సరిపోయింది. మీకైతే ఏం కుట్టాను ఏంటి అనేది ఏం చూపించలేదు. ఏం చేసినంటే ఇంకా వంట అయిపోయిన తర్వాత, పిల్లలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకా వీడియో చేయడానికి అవ్వలేదు. నేను కటింగ్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఎలా ఉందో అంతా కటింగ్ అంతాను. ఇంకా అలా పెట్టేసుకుని ఫ్రాక్స్, హ్యాండ్స్ అతికివి కట్టదిరి పొద్దున ఉన్నది కదండి జనవరి 1. ఆ జనవరి 1కి అయితే పిల్లలు వేసుకుని అనమాట. అవన్నీ కూడాను, ఇవన్నీ హ్యాండ్స్ అతికేసి ఒక 2 లైనింగ్ జాకెట్లు అయితే స్టిచ్ చేశాను. టైం అయితే 4 అయిపోయింది. బుడ్డీస్ని అయితే తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాలి. దాని గురించి అయితే ఇప్పుడు జాకెట్ పెండింగ్ మధ్యలో ఆగిపోయింది అనమాట. ఆ బ్లౌజ్ అయితే ఒకటి స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఇది ఎంతవరకు అవుతే అంతవరకు స్టిచ్ చేసి, పావు తక్కువ 4 అయింది, ఇంకో పావు గంట అవుతే స్టిచ్ చేస్తాను. స్టిచ్ చేసిన తర్వాత బుడ్డీని అయితే తీసుకురావడం స్కూల్కి వెళ్ళాలి. తీసుకొచ్చిన తర్వాత ఇంకా వెళ్ళొచ్చు అనమాట. సాయి అయితే ఐబ్రోస్ అయితే ఇలా కొంచెం కొంచెం తీరుతో నేర్చుకుంది. షేప్ పర్వాలేదు కదా, కథ ఇంకా సన్నగా తీయచ్చు, కాకపోతే కొంచెం లావుగా. ఇవ్వండి, మొన్న ఇది నూనె పడిందని కదా, సాయి హడావిడిగా చేసేసింది. అప్పుడు ముక్క అయితే కటింగ్ చేసేసింది అనమాట. కానీ ఇప్పుడైతే కొంచెం బాగానే వచ్చింది చేయడం. ముందు ప్రాక్టీస్ మన మీదే చేయాలి కాబట్టి మన మీదే చేయించుకున్నాను. అందుకైతే కొంచెం ఇది కొంచెం కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొంచెం వచ్చిన తర్వాత అయితే మళ్ళీ చేయించాను అనమాట. మా షణ్ముఖకి నాకు అయితే చేసింది, బాగానే చేసింది. హెయిర్ తీయడం అయితే బాగానే వచ్చింది, షేప్ కూడా బాగానే వచ్చింది. ఇది మీకు బాగా తెలుస్తుంది. ఇది కొంచెం కటింగ్ అయిన వాళ్ళు కొంచెం. ఇది నేను వేసిన మందార చెట్టు అండి. మందార చెట్టు చూసారా, మంచి గుజ్జుగా అందంగా వచ్చేసింది కదా. అమ్మ అయితే ఇక్కడ తోటకూర విత్తనాలు అయితే చెమ్మిందండి. తోటకూర విత్తనాలు అయితే మంచి నీట్గా వచ్చేసాయి అనమాట మొక్కలు అయితే. ఇది ఒకళ్ళు నుయ్యి తవ్వుకున్నారండి. ఆ నుయ్యి తవ్వుకున్నది అయితే మట్టి అయితే అందరూ పట్టుకెళ్తున్నారని మేము కూడా తెచ్చి వేసామన్నమాట. మా అమ్మ అయితే ఇలాగా తోటకూర విత్తనాలు అయితే చల్లింది. అందులో కనకాంబరం మొక్కలు గట్ట పువ్వులు అయితే బాగా పూసాయి. గార్డెన్ అయితే ఇంకా బాగా ఎక్కువగా ఉండేది ఇది వరకును, కానీ ఇప్పుడైతే మొక్కలు పెద్ద పెద్ద మొక్కలే కొట్టేసాం కదా. కొట్టేసిన వలనైతే ఇలా చిన్న చిన్న మొక్కలు. ఇది గులాబీ మొక్క కాదండి, పోదులే కాసేస్తుంది అనమాట. మందారం మొక్క చిన్న చిన్ని పొత్తులు వేసి ఎర్రితలలు వేసేస్తున్నాయి, ఇరిసేసామన్నమాట. ఇరిసేసిన కాడి నుంచి పువ్వులు అయితే బాగా పోస్తుంది. ఇంకా మందారం తోట అయితే ఇలా ఉండిందనమాట. ఇంకా చూడండి, మందార పువ్వులు అయితే బాగా ఇడుస్తుంది ఇప్పుడు. ఇంక మందార పువ్వులు అయితే 4 రకాల 5 రకాల మందార పువ్వు చెట్లు అయితే ఉన్నాయండి. ఇదో రకం చెట్టు, ఇది అప్పుడప్పుడు మొగ్గలు వేస్తుంది. ఇంకా కింద ఉన్న చూసారా, ఇదో బొడ్డ మందారం. ఇది ఎల్లో కలర్ మందారం అండి. చాలా బాగా పోస్తుంది పువ్వులు అయితే, గుత్తు గుత్తుల కింద ఎల్లో కలరు. ఇడిస్తే ఒకసారి అందంగా ఇడుతుంది. ఇది చూడండి, ఇదొకటి ఆరెంజ్ కలర్ మందారం అండి. చాలా అంటే చాలా బాగా పువ్వు పూసింది అనమాట. చూసారా, ఇది చూడండి ఎంత ముద్దుగా ఉండిందో. ఇదో రకం మందారం అనమాట. మొత్తం 5 రకాల మందారాలు అయితే వేసాను. 5 రకాల పువ్వులు ఇడిస్తే మాత్రం చాలా అందంగా ఉంటుంది, కానీ ఒకసారి ఇడవట్లేదు, 2 చెట్లే కాస్తున్నాయి. ఇదో రకం మందారం అండి. ఇది కూడా పెద్ద పెద్ద పువ్వులే. ఇంకా మా గార్డెన్ అయితే ఇలా ఉండిందనమాట. చాలా రోజులు అయింది కదా చూపించి, ఒకసారి చూపిద్దాం. గార్డెన్ మట్టి వేసింది, కొంచెం కొత్త మొక్కలు వచ్చినాయి, ఇవన్నీ ఉన్నాయి కదా అనేసి చిన్నగా అయితే బ్లాగ్ అయితే తీసాను ఇలాగా.
గుల్లి తోట అనమాట. ఓన్లీ ఫ్లవర్సే అండి. ఇంకా కూరగాయ మొక్కలు గట్రా ఇంకేమీ లేవనమాట. ఇది మల్లె తొప్పండి. చిన్న మల్లి అనమాట. ఇదైతే పెద్ద మల్లి మీరు చూసిందే. ఇదైతే ఇప్పుడు ఇంక పువ్వులు గట్రా ఏం పుయ్యట్లేదులెండి. దీని సీజన్ అయిపోయింది కదా! ఇంక సీజన్ అయిపోయిన వలన ఇంకా పూలైతే ఏమీ లేదు. ఈ ఆకంతా దూసేస్తే చక్కగా అయితే మళ్ళీ పూస్తుందనమాట ఏ టైంలో అన్నాను. ఇంకొకసారి అయితే ఖాళీ చేసుకుని తుయ్యాలి. ఇంకా ఇక్కడ పాలండి నైట్ టైము. ఇంక నైట్ టైం అవుతుంటే కొంచెం కడుపులో అయితే అనీజీగా ఉందనమాట. దాని గురించి అయితే సర్లే పాలన్నా తాగుదామని వేసి పాల్లో అయితే కొంచెం పసుపు, కొంచెం పచ్చి అల్లం అయితే రెండు కలిపి ఇంకా అల్లం శుభ్రంగా కడిగేసుకుని దంచి కొట్టేసుకుని ఇంకా అల్లం అయితే అందులో వేసుకుని పాలు అయితే ఇలాగా మరక కాసుకుంటే మనకి కడుపులో ఏమన్నా అజీర్తిగా ఉన్నా సరే, హెడ్ ఏమన్నా పెయిన్గా ఉన్నా, గొంతు ఏదైనా నొప్పిగా ఉన్నా, కొంచెం రొంపగా ఉన్నా సరే ఈ రెమెడీ అయితే బాగా యూజ్ అవుతుందండి. నేను ఎప్పుడన్నా సరే ఇలాంటి రెమెడీలే ఇలాంటి టిప్లే పాటిస్తూ ఉంటానన్నమాట. పాలు అయితే ఇలా దంచి కొట్టేసుకుని అల్లం అయితే ఇలాగా కొట్టేసుకుని పీసుల కింద అదైతే అందులో వేసేసుకుని మరక కాసేసుకుంటే మనకి అయితే మంచి ఫలితాన్ని ఇస్తాయన్నమాట. నేనైతే ఇలాగ ట్రై చేశాను. చూసారా ఎలా మరిగిపోతున్నాయో. ఇంక ఇట్లా వడకట్టుకోని అవసరం లేదండి. వడకట్టుకోకుండానే డైరెక్ట్గా పోసేసుకోవచ్చు. మనం ఈ అల్లాన్ని తినేయచ్చు అనమాట. ఇందులో మనకు కావాల్సినంత షుగర్ వేసుకోవడం, కలిపేసుకోవడం. ఇలా అయితే మనం తాగేయడమే. రెమెడీ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి.